107వ కీర్తన మొదటి 2 వచనాలు. ఆయనకు కృతజ్ఞతస్తులు చెల్లించును. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నా దేశంలో మరియు ఆయన పోగు చేసిన వారును ఆ మాటలు పలుకుదురుగాక. మనము గతములో ఈ 107వ కీర్తనలో ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అనే మాట మీద 7 మాటలు మనం ధ్యానించాం 107వ కీర్తనలో. ఇప్పుడు 2వ భాగములో నేనెందుకు దేవుణ్ణి స్తుతించాలి. మొదటి మాట రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున దేవునికి స్తోత్రం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైనందుకు దేవునికి స్తోత్రం. నేనెందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటే, నా పాపముల చేత, నా దోషముల చేత, నా అపరాధముల చేత దేవునికి విరోధినై ఉన్నాను. పాపములకు వచ్చు జీతము మరణము, మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. 49వ కీర్తన 7వ వచనములో ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది తీరక అట్లుండవలసినదే. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. మత్తయి సువార్త 20:28లో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నుండి విమోచింపబడాలని మనం ఎన్నో ప్రయత్నములు చేశాం. కానీ మన నీతి క్రియలు నిష్ప్రయోజనం గనక మురికి బట్టలాయను అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని మానవుడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి
నన్ను ఎవడు విడిపించును? మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అతిక్రమముల నుండి భూమి మీద ఎవరు విడిపించలే. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి ఆయన సర్వ ప్రజల పాప నివారణ కొరకై సిలువలో బలియాగమయ్యాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. చదువు, బైబిల్ చదువు. వచ్చా? రాదా? అర్వంగా తెలుగు చదవాల్సిందే. తెలుగు వచ్చా? అయ్యయ్యో, పాస్టర్ చదువు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి, దుష్టుని నుండి విడిపించుటకు ఆయన మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను, మనలను విమోచింపవలనని. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలలో పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని నిర్దోషము నిష్కలంకమునగు అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. కనుక నేనెందుకు దేవుని స్తుతిస్తున్నానంటే, నేనెందుకు దేవుని గణపరుస్తున్నానంటే, నేనెందుకు దేవుణ్ణి మహిమపరుస్తున్నానంటే ఆయన నన్ను విమోచించాడు. అందుకు నేను ఆయనను స్తుతిస్తున్నాను, అందుకు నేను ఆయన గణపరుస్తున్నాను, అందుకు ఆయన నేను మహిమపరుస్తూ ఉన్నాను. అందుకే పౌలు గారు అన్నారు, జీవించున్నది నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవిస్తున్నాను. ఎందుకు? నన్ను ప్రేమించాడు ఆయన. పూర్వము నా ఆధ్యాత్మికమైన జీవితం మునుపు నేను హింసకుడను, హానికరుడను, దూషకుడను. నన్ను ప్రేమించి తన పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు నేను నా ప్రభువైన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడను. నేను కృతజ్ఞుడను. అందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని నేను ఎందుకు స్తుతిస్తున్నాను అంటే ఆయన నన్ను ప్రేమించాడు, నా పాపపు కట్ల నుండి విమోచించాడు, విడిపించాడు. 116వ కీర్తన
16వ వచనం. ఆ, నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. పాపపు కట్లు, రోగము కట్లు, లోక ఆచారం అనే కట్లు, ఇలాగూ ప్రతి కట్టడి నుండి, ప్రతి కట్టు నుండి నన్ను విడిపించావు. లాజరు దగ్గరికి వచ్చినప్పుడు సమాధి దగ్గర యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను అడగాకు గదినైనా అంటుంది మా శ్వేత ముందే. ఏమన్నాడు? గట్టిగా, లాజరు బయటికి రా అన్నాడు. ఇంకా కట్లు చూసారా? అవి మీరు కట్టుకునేటి, అవి నేను కాదు. అవి లోకపు కట్లు. గాడిద దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు శిష్యులతో? మీరు వెళ్ళండి, నీళ్లు మోయించున్నవాడు ఒకడు కనపడతాడు, ఇది ప్రభునకు కావలసింది అని అడిగితే వాడు ఇప్పుతాడంటే గాడిద కట్లు విప్పి పంపించారు. ప్రతి కట్ల నుండి దేవుడు మనలను విడిపించాడు. బాగా చెప్తావులే, కార్డుకి ఇంత పసువన్న రాయకపోతే ఎట్లా? సరే, శుభ కార్డుకు, పెళ్లి కార్డుకు ఇంత పసువన్నా? పసువే కాదు, 2 పసుపు గింజలు కూడా కార్డులు వేస్తున్నారు. ఎవరు వీళ్ళు? దేవుని ఎరగని అన్యులు. అన్యులు కాదు, దేవుని ఎరిగిన మతస్థులు. ఏమ్మా ఇంత పెద్ద ఇల్లు కడుతున్నావు, ఆ కడిపే నిలబెట్టేటప్పుడు ఇంత ఆకు ఒక్కన్నా చూసారు? అవన్నీ మనం చేయకూడదు. నీకేంది, ఒక 50 రూపాయలు కదా, పని అయిపోతాను నీకు ఇస్తామండి, నువ్వు నిలబెట్టు అంటే వాడు ఏమన్నాడు? ఏమంటే వాడిని దచ్చన వచ్చాదాన్ని కట్టేవానికి ఏమొచ్చాది? మనమేమనల్లా? నీకు ఒక 50 కదా, 60 రూపాయలు చాలే సార్, మీ ఇష్టం లే సార్ అంటాడు. సరే, ఇక ఏవి కనపడకూడదు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత యేసు ప్రభుకై జీవించువారు లోక కట్ల నుండి విడిపించబడ్డారు. దేవా, నేను నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను, నీవు నా కట్లు విప్పినందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమె కూర్చుంటుందంట, దారంటది, ఆడ కూర్చుంటుందంట. కూర్చోమ్మా, మంచి పాప. అబ్బా, అది 2వ మాట 18వ కీర్తన 46వ వచనం. 18వ కీర్తన 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు,
స్తోత్రార్హుడు. దేవుడు బహుగా స్తుతినందునుగాక. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. నా రక్షణకర్త అయిన నా దేవుని నేను స్తుతించెదను. 42, 43 కీర్తనలు ఆఖరి భాగాలలో ఇదే కదా. నా ప్రాణమా నాలో నీవేలా తొందరపడుచున్నావు. విశ్వాసి జీవితములో తొందరలు వస్తాయి, తొందరలు రావు అని చెప్పలే. కానీ ఆ తొందరలలో ఆందోళన పడకూడదు. ప్రభునందు విశ్వాసం ఉంచాలి. భర్త ద్వారా తొందర, భార్య ద్వారా తొందర. ఆమెమో పిలుస్తుంది చూడు, పిల్లల ద్వారా తొందర. నాలో నీవేళ తొందరపడుచున్నావు. భక్తులు ఏమన్నారు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని యందు ఆయన నా రక్షణకర్త. ఇంకను నేను ఆయన నా రక్షణకర్త అండి, నన్ను రక్షించువాడు. దావీదు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కాదు. కానీ దేవుడు శత్రువుల చేతిలో నుండి తప్పించాడు. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినము. ఎక్కడెక్కడ తప్పించాడంట? సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరిలో నుండి తప్పించాడు. అందుకే 34వ కీర్తనలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఏం రాయబడింది? ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, నాకు కలిగిన ప్రతి తొందర నుండి ఆయన తప్పిస్తారు. ప్రార్థించాలి. నేను దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నాను అంటే, ఆయన నా శత్రువులందరి చేతిలో నుండి నన్ను విడిపించాడు, నన్ను తప్పించాడు, నాకు విజయం ఇచ్చాడు. ఇశ్రాయేలీలు
600 సంవత్సరాల నుండి ఐగుప్తు నుండి విముక్తి పొందారు. వారు సంతోషముతో వాగ్దాన దేశానికి బయలుదేరుతూ ఉన్నారు. వారికి మహాసముద్రం ఎదురుగా నిలబడి వెనకల ఫరో సైన్యం తరుముతూ ఉంది. ఎలాగైనా చిక్కించుకోవాలి. నీవు ఆధ్యాత్మికంగా ముందుకు సాగకుండునట్లు సాతానుడు ఏదో ఒక ఉరి నొక్కుతాడో నిన్ను చిక్కించుకోవాలి అని. కానీ దేవుడు నిన్ను తన రెక్కల కింద ఉంచుకున్నాడు గనుక ఆయన సాతాను ఉరిలో పడకుండా తప్పిస్తాడు. ఆయన తప్పించు దేవుడు. వారి ఆనందము ఆవిరైపోయింది. కానీ దేవుని జవాబు తెలుసా? ఊరికయే నిలుచుండు. ఎన్ని తొందరలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు ఊరికయే ఉండాలి. తొందరపడకూడదు, ఆందోళన పడకూడదు. ఊరికయే నిలుచుండుడి. దేవుడే అద్భుతాన్ని జరిగిస్తాడు. ఎర్ర సముద్రమును ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? రొట్టె కాల్చాడు. మీకు బాగా ముక్కలు తినే అలవాటు ఉంది కనుక 2 ముక్కలు చేసేసాడంట. సరే తప్పట్లు కొట్టండి, ఏదో ఒకటి చెప్పినాడు. కూర్చో. సముద్రమునే ఏం చేశాడు ఆయన? 2 పాయలుగా చేశాడు. ప్రతి సమస్యను ఆయన అద్భుతంగా పరిష్కరిస్తాడు. పైన చూడు, మందిరం పని జరుగుతూ ఉంది. ఒక 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను. మేడం అంటది, ఏం ప్రార్థన మా ఉత్తుత్త ప్రార్థన, నాకు నమ్మకాలే లేవు, నువ్వేమో వచ్చావు ప్రార్థన చేయి. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా వసూలైనది తక్కువ, ఖర్చు అయినది ఎక్కువ. ఆ బిగించేవానికి కూడా ఏం చెప్పినానంటే, నువ్వు లాస్ట్ బోల్ట్ ఎప్పుడైతే బిగిస్తావో నీదని తీసేసుకొని చెప్పేసి. సరే, మళ్ళా నువ్వు నా దగ్గర రాకూడదు సార్, పని ఏమో చేయించుకుంటే అనే పదం రాకూడదు. ఆయన ఆశ్చర్యకరుడు. ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు. ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు. యేసు ప్రభువుకు 300 పేర్లలో ఒక పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఎవరైనా ఆశ్చర్యకరుడు. ప్రతి వారికి చెప్పాం, ఒక రేక్ ఇవ్వండి, ఒక నట్టి ఇవ్వండి, ఒక బోల్ట్ ఇవ్వండి, ఒక పిల్లర్ ఇవ్వండి అని చెప్పాం. మా వంశమో విశ్వాసంతో ఒక రేకు తెచ్చాడు. ఒక రేకే అయింది. చూసారా? ఇంకా రేపారం నుండి ఫోన్లు చేస్తారు కంపెనీ వాడు, సంతోషంగా తీసిపోయినవి ఎట్లా కడతావు కట్టు అని. మీ ఇంటికాటికి వచ్చాం సార్ అంటున్నారు వాళ్ళు. మరి ఎట్లా?
మీరు ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేస్తాడు. చూసారా, అది సవాల్తో కూడిన పని. మా అంకుల్ కొడుకులు పంపించిన ఆయన అంటున్నాడు, అన్నా మేము యోహాను గారి కుమారులమై ఉండి కూడా ఒక్క మందిరం కట్టిలేకపోతున్నాం కదన్నా అంటున్నాడు. అయ్యా, మీరు దలంచుకుంటే 3 నెలలకే కట్టగలరు అన్నాను నేను. మీ మధ్య ఐక్యత లేదు, ఇక కొన్నాళ్ళకు పోతే యోహానన్నటైన ఉన్నాడు అని అంటారే కానీ ఆయన యొక్క జ్ఞాపకాలు కూడా మర్చిపోతాయని చెప్పేసి. నిజమేనా అన్నాడు. ఒక ఆయన ఉన్నాడంటే ఈ ప్రాంతంలో పేద సాధలకు సాయం చేశాడంట. యోహాను గారు ఒకసారి వాక్యం చెప్పి ఇంటికి వెళ్తా ఉంటే, ఆయన ఆజానుభావుడు కదా, వస్త్రం లేని వాడు ఎదురైనాడు. అయ్యా నాకేమైనా అని ఆయన చొక్కా ఇప్పి వానికి తగిలించి ఆయన ప్యాంటుతో ఇంటికి వెళ్ళిపోయినాడు. అసలు ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఆజానుభావుడు అట్లే వదిలి అట్లే పోయినాడు ప్యాంటుతో, వాని యొక్క స్థితిని చూసి. కనుక మనం ప్రార్థిస్తే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అందుకనే నా రక్షణకర్త అయిన నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేనెందుకు దేవుని స్తుతిస్తున్నాను అంటే ఆయన నన్ను రక్షించాడు, ఆయన నా రక్షణకర్త. 3వ మాట, నేనెందుకు ఆయనను స్తుతిస్తున్నాను అంటే ఈ భ్రష్టమైన లోకములో, ఈ చెడిపోయిన లోకములో, దేవుని తీర్పును గురైన ఈ లోకములో నా కుటుంబాన్ని చక్కగా పోషిస్తున్నాడు. నా కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా నాకు సహాయకుడుగా ఉన్నాడు. ఈ సమాజంలో నేను ఎట్లా జీవించాలో అని నాకు బోధిస్తున్నాడు. అందుకు నేను స్తుతిస్తున్నాను. 71వ కీర్తన 17వ వచనము, 71:17, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచున్నావు, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుతూనే వచ్చి తిని. దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచున్నావు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మీలో ఎవరు గురువులు అనిపించుకోవకండి, ఒక్కడే మీకు గురువు అంటాడు. బోధకుడు అనిపించుకోవకండి, ఒక్కడే మీకు బోధకుడు. ఆయన బోధించువాడు. 32వ కీర్తన 8వ వచనములో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గము నేను నీకు నువ్వు ఎలా జీవించాలో, నువ్వు ఎలా ప్రవర్తించాలో, నువ్వు ఎలా బతకాలో ఆయన నీకు బోధిస్తాడంట, క్రమము నేర్పుతాడంట. వాని దేవుడే వానికి క్రమము నేర్పువాడు. యెషయా గ్రంథం
28వ అధ్యాయము 26వ వచనం. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. అడిగావు ఎప్పుడైనా, ప్రభువా ఈ జటిలమైన సమస్యలో నేను ఎట్లా నడుచుకోవాలో నాకు సహాయం దయచి. ఈ కఠినాత్ముడైన నా భర్త మారు మనసు పొందినట్లుగా దేవాన్ని కృపను అనుగ్రహించి, యవ్వనములో ఉన్న నా పిల్లలు దేవునికి దేశానికి ఉపయోగపడే ఒక బలమైన వ్యక్తులుగా తయారు చేయి. దేవా ఈ పరిస్థితులలో నేను ఎట్లా నడుచుకోవాలో నువ్వు నాకు బోధించు. ఆయన బోధకుడు. ఆయన అన్నాడు కదా, ఏమన్నాడు? వాళ్ళిద్దరు అడిగినారు, పట్టుకురా. ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. నా యొద్ద చూసారు, ఆయన నేర్పిస్తాడు. కానీ కూర్చుంటే కదండి, ఎక్కడెక్కడో కూర్చుంటావు, ఎవరికొరకో ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడతావు. ఆ మాటలలో ఒక్కటి కూడా నీ ప్రయోజనం, అన్ని ప్రయోజనకరమైన మాటలు ఒకటి కూడా ఉంది. దేవా కృపను దయచేయి, సహాయమును అనుగ్రహించి. దేవా ఈ లోకంలో ఎలాగూ జీవించాలో నీ కృపను అనుగ్రహించు. నువ్వు ప్రార్థిస్తే ఆయన నేర్పే దేవుడు. 119వ కీర్తన 171వ వచనం. ఉందే 171. నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు 171. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరింపుచున్నవి. నీ స్తోత్రమును నా పెదవులు ఉచ్చరిస్తూ ఉన్నాయి. నాకు బోధించుచున్నావు. నాకు బోధించువాడవు నీవే. ఆయన ఆశ్చర్యకరంగా తన ప్రజలకు బోధించు దేవుడు. నేనెందుకు దేవుని స్తుతిస్తున్నాను అంటే ఆయన నా విజ్ఞాపనలను ఆలకించాడు. కీర్తనలు 28వ కీర్తన 6వ వచనం. ఏంద్రా వాడిని పిలుచుకురాంటి, ఈడు కూడా వాడి దగ్గరికి కలిసిపోయినాడు. లే వాడి ఆడుండాలో చూడరా. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. చూసారా, నేనెందుకు దేవుని స్తుతిస్తున్నాను అంటే
నేనెందుకు దేవుని గణపరుస్తున్నాను అంటే, నేనెందుకు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటే, ఆయన నా విజ్ఞాపన విన్నాడు, ఆయన నా ప్రార్థనలకు జవాబిచ్చాడు. దేవుడిచ్చిన ప్రార్థనలకు జవాబిచ్చినప్పుడు విశ్వాసి దేవుని స్తుతించాలి. నేనెందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటే, ఆయన నా విజ్ఞాపనలు ఆలకించి ఉన్నాడు. రే రండి, నలుగురు రండ్రా. పల్లెకోన నుండి రేపల్లి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఆరాధన చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాతే భోజనం చేసేవాడు. చిన్న ఇల్లు వాళ్ళది పల్లెకోనలో. ప్రపంచానికే గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన. నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి కట్టుపల్లి యోహాన్ క్రిస్టియన్ మీటింగ్ హాల్, పేర్సన్పేట, తెనాలి, గుంటూరు అని రాస్తే సార్లు వచ్చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా. కనుక మందిరములేకొచ్చినాక బయటికి పోకూడదు. అర్థమైనా? ఎందుకంటే చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే పోయి రావచ్చు. అటు ఇటు తిరిగారనుకో, నాకు ఎప్పుడు లేస్తుందో బీపీ. అప్పుడు ఒక్కొక్కరికి బీపీ అవుతుంది. కనుక నేనెందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటే, ఆయన నా విజ్ఞాపనలను ఆలకించాడు. ఏలి హన్నాతో ఏమన్నాడంటే, అమ్మా నీవు కోరుకొనినది ఆయన నీకు ఇస్తాడు, వెళ్ళిపోమ్మా. ఇక మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో హన్నా దేవుణ్ణి విజ్ఞాపన చేయించు, యెహోవా యందు నేను అతిశయపడుచున్నాను. 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి వచనం నుండి ఎక్కవు. మొదట అదే అంటే నీ బైబిల్లో అట్లుందా? అక్క బైబిల్లో ఇంకో రకంగా ఉందంట. చూడు, నా మీదనే గట్టిగా వస్తుంది. అదే నేను చదివినేది అంటుంది. నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. అది నా విరోధుల మీద నేను అతిశయించుచున్నాను. ఎందుకో తెలుసా? నా సోదరి అన్నము తినేటప్పుడల్లా నన్ను ఆకలితో పంపేది. సమస్యలు ఎప్పుడు వస్తాయంటే పువ్వు తినేటప్పుడే కదా.
అందుకే మా శ్వేత అస్సలు తినదు. అందుకని వాళ్ళ నాయన ముందు, అమ్మ ఇప్పుడే మాట్లాడకండి, అన్నం తిన్నాక మాట్లాడదాంలే అంటాడు బిషప్ బాబు. ఒక శ్వేత ఇంట్లోనే కాదు, మా ఇంట్లో కూడా అదే, ప్రతి ఇంట్లో కూడా అదే. అన్నం తినేటప్పుడు ఏదైనా సమస్య లేవనెత్తినామా ఇంక అయిపోయా, ఇంక అన్నం తినదు. అందుకని ముందే చెప్తా, కుమారి నువ్వు ఎందుకు కాసేపు అయినాక మాట్లాడుతాం కదా. మళ్ళా మా కూతురు చల్లబడిన గంటకు ఆమె లేచిపోయి అన్నం తింటారు. చూసారా? మావిడేమో కొట్టుకుంటూ అంటారు. పాపం పెనిన్న ప్రతి సమస్య పెట్టి ఆకలితో వెళ్ళిపోయేది ఆమె అన్నం తినకోకుండా. ఇప్పుడు దుఃఖాక్రాంతురాలై తన హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరి. దేవునికి ప్రతినిధిగా ఉన్న ఏలి అంటున్నాడు, అమ్మే ఏమి ఇంత పొద్దున్న తాగొచ్చి తాటిపళ్ళు ఏమైనా తాగినావా అంటున్నాడు. అయ్యా నన్ను తాగుడుబోదు దానిగా నాకయ్యా, నా హృదయాన్ని దేవునికి కుమ్మరి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు అడిగినది దేవుడు నీకు దయచేస్తాడు. ఆశ్చర్యకరంగా ఒకరిని అడిగితే దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? 5 మందిని. సమూయేలుతో ఎంతమంది? 6 మంది. ఎంతమంది? మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ధారాళముగా దయచేసే దేవుడు. కానీ పట్టు విడువక ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఏముండాలి? ప్రార్థనలో అదన్న చెప్పు ఏమవుతుంది? పట్టుదల ఉండాలి. ఎట్లుండాలంట? చదువుదాం. రోమాపత్రిక 12వ అధ్యాయం. పన్నెండవ వచనం, 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. పట్టు విడవకూడదు. ప్రార్థనయందు పట్టుదల. అది యాకోబు ద్వారా నేర్చుకున్నాం. ఎవరి ద్వారా? అది యాకోబు ద్వారా. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను. నువ్వు ఆశీర్వదించితేనే కానీ. పట్టుదలతో ఆ ముసలమ్మ ఆ న్యాయాధిపతి చెప్పులే ఎవరికి భయపడ్డాడంట? దేవునికి భయపడ్డాడంట. మనుషులను కూడా లక్ష్య పెట్టాడు. కానీ ముసలమ్మ గ్రహించింది, ఈయనైతే నాకు తప్పకుండా న్యాయం చేస్తుంది. వెళ్ళిపో అంటున్నాడు. ఆమె విసుకక పట్టుదల కలిగి ఎప్పుడైతే ఆ న్యాయాధిపతి పాదాలు పట్టుకుందో ఆశ్చర్యకరంగా ఆమెకు దేవుడు మరి తన పిల్లలకు కూడా ఏమంట? న్యాయము దేవుడు తాను ఏర్పరచుకున్న పిల్లలు దివారాత్రులు తన్ను కూర్చి మొరపెట్టుచుండగా
ఆయన వారికి న్యాయం తీర్చడా? ఆయన త్వరగా వారికి న్యాయము తీర్చును కదా అని పట్టుదలతో అడగాలి. ఎట్లా అడగాలి? నువ్వు పట్టుదలతో అడిగితే దేవుడిస్తాడు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీవు నా విజ్ఞాపనలను ఆలకించావు గనుక నేను నిన్ను స్తుతించుచున్నాను. 6వ మాట, నేను పొందిన అవమానమును నువ్వు తీర్పు తీర్చినందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 39. ఆడు నరసింహ కొడుకు చదువు. ఏమంటావాడు? సరే చదువు. గట్టిగా చదువు. నువ్వు చదువురా విన్సెంట్. 39, 25, 39. 1 సమూయేలు గ్రంథం. నాబాలు చనిపోయెనని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించెను. తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నీవు పొందిన అవమానమును కూడా, నిన్ను అవమానపరిచిన వారికి ఆయన తీర్పు తీర్చేది. ఎందుకంటే ఈ 25వ అధ్యాయములో 24వ అధ్యాయములో వారు కర్మెలులో ఉన్నారు. నాబాలు యొక్క పశువుల కాపరులు. దావీదు అతని సేవకులు వీరికి ఎలాగున్నారంటే దేవదూతల్లాగా ప్రకారములాగా ఉన్నారు. వారు కర్మెలులో ఉన్నంత వరకు వారు ఏమీ పోగొట్టుకొనలేదు. 1 సమూయేలు గ్రంథం. చదవాలి. వారు కర్మెలులో ఉన్నంత కాలము వారు ఏమీ ఇప్పుడు నాబాలు పనివారు అమ్మగారి దగ్గర సాక్ష్యం ఇస్తున్నారు. 15వ వచనం, ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు.
వారు మా చుట్టూ ప్రాకారములుగా ఉన్నారు. నీళ్ళు తీసుకుని ఆడుంది చూడు, నీళ్ళు చెప్పు, బయట ఉండైపోయి నీళ్ళు. శుభదినమున, పైగా దావీదు తన పనివారికి ఒక మంచి మాటలు చెప్పి పంపిస్తున్నాడు. మీరు ఆ వ్యక్తితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. శుభదినమున మేము మీ దగ్గరకు వచ్చాము, మీతో పాటు కూడా మేము సంతోషిస్తాము, 2 గొర్రెలు ఇవ్వండి అని అంటే, ఎవర్రా వాడు? నాబాలు, దావీదు. ప్రతి పనికి మాలిన వానికి నేనేం చెయ్యను పోని వారిని అవమానించి పంపాను. దావీదు నాబాలును చంపడానికి కత్తి తీసుకుని, అబీగయేలు నాబాలు దావీదు పాదముల మీద పడి, ఈ దోషము నాదని మత్తులో మాట్లాడినాడు. చాలామంది మత్తులో ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు. తాగుడుబోతు, వాని వ్యసనమే వాని స్థాయిని తగ్గిస్తారు. తాగుడుబోతు పోతున్నాడు, బజార్లో ఒకరిని తిట్టాడంట. తిట్టింపబడిన వాడు కొట్టేకొస్తే అక్కడున్న వాళ్ళంతా అడ్డం, సార్ 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 పోనీస్తారు. వాడు తాగుడుబోతు, వాడిని కొట్టిన ఒకటే, కుక్కని కొట్టినా వాడేంది సార్ తాగుడుబోతు, నువ్వు లక్షాధికారివిగా ఏమంటుంది లోకము, వాడు తాగుడుబోతాడు సార్. చూసారా, నీ వ్యసనమే నిన్ను కిందికి దించిచ్చేసింది. నువ్వెంత సంపాదించినా కూడా, నీకెన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కూడా, వాడు తాగుడుబోతు సార్, వదలబోతు, వదిలేయండి సార్. సార్ వాడిని కొట్టినా ఒకటే, కుక్కని కొట్టినా. ఇప్పుడు ఆ మత్తు తగ్గినాక భార్య అంటుంది, ఏమండి రాత్రి ఏం జరిగిందో తెలుసా, మీరు దావీదును అంతే మళ్ళీ ప్రాణమే లేదు, దేవుని స్తుతిస్తున్నాడు. నేను పొందిన అవమానము తీర్చిన యెహోవా స్తుతింపబడును. చూశారా, నీవు పొందిన అవమానమును ఆనందంగా మార్చే దేవుడు. నువ్వు దేవుని కొరకు నిలబడు. యెహోషువ 5:9 మీ మీద ఉన్న అవమానమును నేను దొర్లిస్తాను అన్నాడు దేవుడు. గిల్గాలు అనగా అవమానము దొర్లింపబడుట. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. దాసులు అనే పదము ఉండకుండా
ఐగుప్తు అవమానమును దొరలించి వేసి ఉన్నాను. అందుకే చెప్తాంట కదా నేను, దేవదానం నిన్ను వాడు రోడ్లో తిరుగుతున్నాడు అంటే, ఏరా నన్ను ఎందుకు తిరుగుతున్నావు అని నేను పని కట్టుకొని పోయి అడగాల్సిన పనిలే. నన్ను కనిపెట్టేవాడు ఒకడున్నాడు, నన్ను కాపాడేవాడు ఒకడున్నాడు, నన్ను సంరక్షించేవాడు ఒకడున్నాడు. నా అవమానమును ఆనందముగా మార్చేవాడున్నాడు. ఆయన చూసుకుంటాడు. ఆయనే అన్నాడు కదా, తీర్పు తీర్చుట నాకు అప్పగించు అన్నాడు. మనం తీరిస్తే కొద్ది తీర్పే. దేవుని తీర్పు శాశ్వతమైన తీర్పు. నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవా స్తుతింపబడునుగాక. కనుక విశ్వాస జీవితంలో ఎన్ని సంభవించినను నువ్వు ప్రభును స్తుతించాలి. నేనెందుకు దేవుని స్తుతిస్తున్నాను అంటే, దేవుడు నాకు ఆశ్రయ దుర్గమనై ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 47వ వచనం. చాలు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడు. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. ఆయన నా నిమిత్తము పగదీర్చు దేవుడు. జనములను నాకు లోపరుచువాడు ఆయనే. ఆయనే నా శత్రువులందరి చేతిలో నుండి నన్ను విడిపించువాడు. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించువాడవు. అందుకు నేను స్తుతిస్తున్నాను. దావీదు, నువ్వెందుకు దేవుని స్తుతిస్తున్నావు అంటే, నా మీదికి లేచిన వారందరికంటే నన్ను ఎత్తుగా ఉంచాడయ్యా. ఒకడు నీ వెనుకల నీ బలహీనతల గురించి చెప్తున్నాడంటే, వాని కంటే నువ్వు ముందుగా ఉన్నావు గనుకని, ఆమె కంటే నువ్వు ముందుగా ఉన్నావు గనుకని, ఆమె లేక అతడు నీ వెనక మాట్లాడుతున్నాడు. నీ ముందర మాట్లాడలేదు. ఎందుకు? వారి కంటే నువ్వు ముందు స్థాయిలో ఉన్నావు. అందుకని నీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఓర్చుకోలేక నిన్ను యాడోగసాట ఏదో ఒక క్షణములో ఏదో ఒక విషయములో నిన్ను నిందించడానికి వాడు ఆరాట పడతా ఉంటాడు. చూసారా? ఒకరు నీ వెనక గోతులు తవ్వుతున్నారంటే వారి కంటే నువ్వు ముందుగా ఉన్నావని గుర్తుపెట్టు. అందుకనే
ఆయన నా స్తోత్రార్హుడు, నా ఆశ్రయ దుర్గము, ఆయన నా దేవుడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనములో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి. ఆయన నా ఆశ్రయదుర్గం, నన్ను సురక్షితముగా కాపాడు దేవుడు, నన్ను సురక్షితముగా పోషించు దేవుడు. అందుకని రూతు తెలుసుకొని ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది? మోయాబు దేశము నుండి బెత్లెహేముకి వచ్చింది. అందుకని బోయాజు ఏమంటున్నాడు? రూతు 2:12, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చి. నేనెందుకు ఆయనను స్తుతిస్తున్నానంటే ఆయన నా ప్రతి అవసరము తీరుస్తున్నాడు, ఆయన ప్రతి భారము భరిస్తున్నాడు. 68వ కీర్తన 19వ వచనములో ప్రభు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. అనుదినము నాకు ఆహారం ఇచ్చుచున్నాడు. అనుదినము ఆయన సంరక్షిస్తున్నాడు. అనుదినము ఆయన కాపాడుచున్నాడు. అనుదినము ఏ దినము కావాలనో ఆ దినానికి కావలసిన ఆహారం ఇచ్చుచున్నాడు. ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవన్న మాట 104వ కీర్తనలో నీవు నీ గుప్పిలి విప్పగా. కనుక నీ ప్రతి అవసరము తీర్చు దేవుడు. అందుకే భక్తులు అంటున్నారు, ప్రభు స్తుతి నందునుగాక, ఆయన అనుదినము మా భారమును. కనుక 7 మాటలు. నేనెందుకు దేవుని స్తుతిస్తున్నాను? ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా పాపముల నుండి విడిపించినందుకు నేను ఆయనను స్తుతిస్తున్నాను. నేనెందుకు దేవుని స్తుతిస్తున్నాను అంటే ఆయన నా రక్షణకర్తగా ఉన్నాడు, నాకు సహాయకుడుగా ఉన్నాడు. నేనెందుకు దేవుని స్తుతిస్తున్నాను అంటే ఈ భ్రష్టమైన లోకములో నేను ఎలాగూ జీవించాలో ఆయన నాకు బోధించుతున్నాడు. నేనెందుకు ఆయనను స్తుతిస్తున్నాను అంటే ఆయన నా విజ్ఞాపనము ఆలకించాడు. నేనెందుకు దేవుని స్తుతిస్తున్నాను అంటే నా ఆశ్రయ దుర్గము ఆయనే. నేనెందుకు ఆయనను స్తుతిస్తున్నాను అంటే ఆయన నా ప్రతి అవసరం తీరుస్తున్నాడు. నేనెందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటే నా అవమానమును తీర్చాడు. అందుకు నేను దేవుని స్తుతిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మొదటి ప్రసంగం, తర్వాత ఇంకో ప్రసంగం ఉంటారు. ప్రేమించిన మా తండ్రి, చిన్న ప్రసంగాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న పాట పాడండి.